ఏనా పొత్తు కలుపుకొని వెళ్తే గెలుస్తారు. ఎప్పుడు గెలుస్తారు? దానికి షరతులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు సహజ సిద్ధమైన కుక్కతోక వంకరలాగా ఆ మోసం చేసే మనస్తత్వాన్ని పక్కన పెట్టాలి. నీ అవసరం ఈసారి ఓడిపోతే నీ పార్టీ ఉండదు. ఇంకా మీ పార్టీగా జగన్మోహన్ రెడ్డి మీ కులాన్ని ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఆయన అందరూ హైదరాబాద్ ఏంటో బోర్డు పంపించేస్తాడు. ఇప్పటికే ఇబ్బంది పెడుతున్నారు దగ్గరుండి టార్గెట్ చేసి. మా జోలికి ఎందుకు రావట్లా? అలివిగా ఉంది కాబట్టి. మీరు కొట్టినా తిట్టినా కాపులు అలివి గారు ఎవరికి. అందుకని మమ్మల్ని ఎందుకు ఓట్ బ్యాంక్ పోద్దని మమ్మల్ని దూతున్నాడు. టీడీపీ 1% 2% నాకు అవసరం లేదంటున్నాడు. మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు కదా మొన్న. రెడ్లను తగ్గించి కాపులు మెయింటైన్ చేశాడు తప్ప కాపులు తగ్గించలేదు కదా. మేము ఎందుకు మరి మీ అతతో గొడవ పడుతున్నాక జనసేన పార్టీ సపోర్ట్గా అయినా మమ్మల్ని వదులుకోవడానికి ధైర్యం చేయడు. 20% పైన జనాభా. ఇందాక కులం అనే పదం ఎత్తితే భారతదేశంలో కులం మతం లేకుండా రాజకీయాలు నడుస్తాయా? ఇంకో 100 ఏళ్ళ తర్వాతైనా? కులం లేదన్నడితే కులం పిచ్చి ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, కుల పిచ్చి లేని కులం మాదే. అమ్ముడు తనోడని ధర్మం తప్పరు కాపులు. అదే పవన్ కళ్యాణ్ గారు మా కులం లేదు మతం లేదు అంటారు కదా సార్. అంటే ఆయన రాజకీయ నాయకుడు అండి. రంగా గారు చెప్పారని కాపాడని అని చెప్పి మేము ఓన్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు జాతీయవాది అండి. మన రాష్ట్రం బాగున్నాను అన్నాను నేను రోజు. మన రాష్ట్రం కాదు రాము గారు, మన దేశం బాగుండాలనండి అన్నాడు. అతను జాతీయ భావాలు ఉద్యమ భావాలు ఉన్నాడు. వాళ్ళకు ఉండకూడదు కూడా. నీ రాష్ట్రంలో అందరూ నీకు సమానమే. మేము ఆ సామాజిక వర్గం కానీ మా నైతిక బాధ్యత అతను సపోర్ట్ చేయటం మా ధర్మం. అది మేము చెయ్యాలా, మా ధర్మం అది. అమ్మాసు ఊడిగా ఇట్లా టీడీపీ పార్టీకి ఒక్క ఓటు పక్క వచ్చిందా? రెడ్డి సామాజిక వర్గం ఒక్క ఓటు పక్క వస్తుంది జగన్ కాదని మీ వేస్తాం 4 పక్కల. మాకు లేదు కులం, ఆ కులం పిచ్చి లేదు. అదేనండి, మీ సామాజిక వర్గం వాళ్ళే పవన్ కళ్యాణ్ దూషించడం కదా. పేరు నాని గారు అవనియండి, అంబటి గారు అవనియండి, గుడివాడ అమర్నాథ్ అవనియండి, లేకపోతే ఇంకొకటి అవనియండి. అదే పని మీద ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళే స్క్రీన్ మీదకి వస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఈ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపించాలని ఆలోచించాలి. అంటే ఏ కులపోలు నా కులపోలు చేత తిట్టించారు అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఏకలవ్య శిష్యుడు మా జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు రాజకీయం ఎట్లా చేయాలా, మ్యానిపులేషన్ ఎట్లా చేయాలా, కార్పొరేట్ పాలిటిక్స్ ఎట్లా చేయాలా, డబ్బులతో జనాలను ఎలా కొనాలా. చంద్రబాబు నాయుడు గారే గురువు మా జగన్మోహన్ రెడ్డి గారికి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు. కాపోడు కాకుండా వేరే కులపోని తిట్టమనండి మమ్మల్ని. వాడు ఇల్లు వాడు ఉంటాడని చూస్తాం ఆంధ్రాలో. తిట్టమనండి పవన్ కళ్యాణ్ వేరే కులపోటు ధైర్యం చేసి. వాడు రాజకీయ కెరీర్ ఉంటుందేమో చూస్తాం నెక్స్ట్ వాడికి. అందుకనే కాపుల్ని మన నాయకులు అనబాకండి. మా వాళ్ళని కుక్కలు బిస్కెట్ వేసి మురుగు అంటే మురుగుతుంటాయి. అంటే మంత్రి స్థాయి వ్యక్తులు కదా. అదే మంత్రి స్థాయి వాడికి ఆ పదాలు రాకూడదు కదా. అన్నం తింటున్నాం, పెంట తింటున్నాం కడుపుకు. మనం వేరే కులపోడు ఎవడో చెప్పాడు స్క్రిప్ట్లో తిట్టడాన్ని, కడుపుకు అన్నం తింటున్నాము మనం. ఉదయభాను ఉన్నాడు, అతను మాట్లాడాడు. ఉదయభాను ఎప్పుడన్నా నీ మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలా దిగజారి మాట్లాడిన అన్నాడు. విలువలు పాటించండి. పేరు నాని అన్నారు. వాళ్ళ ఫాదర్ పేరు కృష్ణమూర్తి ఎట్లాంటి వ్యక్తి. రంగా గారి దగ్గర ఎట్లాంటి గుర్తింపు ఉంది ఆయనకి. పండిత పుత్ర పరమసుంట కడుపులు చెడబుట్టాడంటారే వీళ్ళు అట్లాంటి వాళ్ళు. గుడివాడ అమర్నాథ్ ఫాదర్ ఎట్లాంటి పేరు వైజాగ్ ప్రాంతంలో. అంటే అధికారమే పరమావదా. ఈరోజు ఎట్లా పడతాలో మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నా అని. ఈరోజు పోటీ చేయడం ధైర్యం చేయట్లా పేరున్నా అని. మా అబ్బాయి నిలబడతాడులే, తెలిసిపోయింది. జనం ఓట్లేరు చెప్తూ కొడతారు మనల్ని. అంబటి రాంబాబు ఇంకోసారి సత్యపల్లి నిలబడి గెలవమనండి. అంటే వాళ్ళు బలిపశువులు వాళ్ళ మీద సానుభూతి ఉంది. నాకు కోపం లేదు. రేపొద్దున వాళ్ళు ఎవరు ఉండరు. పొలిటికల్ కెరీర్ క్లోజ్ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు అలా వాడుకుంటున్నారు. వీళ్ళు పదవి కోసం అట్లాగే. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వదులుతారనా మీ ఆలోచన? ఎలక్షన్ వదలదు కాబట్టి చంద్రబాబు నాయుడు లాపలేసింది. వాళ్ళందరూ ఓడిపోతారు. వాళ్ళిద్దరు గెలుస్తారు. సో నీకు కొత్త వ్యూహం వేయాలా. వీళ్ళిద్దరు మాస్టర్ బ్రెయిన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడటమే. లోకేష్కి ఏం తెలీదు. టీడీపీ పార్టీలో సీనియర్ లీడర్ ఎవరు బతకలే వాళ్ళ చంద్రబాబు నాయుడు. అందరూ ఆయన కింద తొత్తులే. ఇంకెవడు నడుపుతాడు పార్టీని ఎలక్షన్లకి? డబ్బు ఎవడు తీసుకొస్తాడు, వ్యూహాలు ఎవడు వేస్తాడు? చంద్రబాబు నాయుడు ఇయ్యాలా. ఆయన తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాక మరి ఆయన బయటికి రాకపోతే పరిస్థితి? ఇక పవన్ కళ్యాణ్ భుజం తీసుకుని తిరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ చేయగలరా అంత సక్సెస్ఫుల్గా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని అంత స్ట్రెంత్ ఉందా సార్? ఎలక్షన్లో వ్యూహాలు డబ్బులు కొంతవరకే లిమిటేషన్స్ అండి. ఇదే వ్యూహాలు చంద్రబాబు నాయుడు డబ్బుని వాడలేదా 2019 ఎలక్షన్స్లో? ప్రజలు నిజాయితీ కోరుకుంటారండి. ప్రజా విప్లవాల ముందు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రవాహం ముందు ఎవడైనా కొట్టుకుపోవాల్సిందే. డబ్బుతో నన్ను ఏదో చేస్తామని కుదరదు. ఆ విలువలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. ప్రజలు పవన్ కళ్యాణ్తో ఆ విధంగా ముందు తేగలిగే శక్తి అతనికి ఉంది. ప్రజలను ఎమోషనల్గా ముందుకు నడిపించగలిగే శక్తి అతనికి ఉంది. వ్యూహాలు డబ్బు కంటే కూడా నిజాయితీగా ఎలక్షన్ చేయాలా. ఇందాక చెప్పా నిజాయితీ అనే పదాన్ని. వీళ్ళిద్దరు కలిసి ఈరోజే కూర్చొని, ఈరోజు మంచి రోజు అబ్బాయి కూర్చో,
నీ సీట్లు ఇవి, నా సీట్లు ఇవి, నా దాంట్లో నువ్వు వేలు పెట్టబాక, నీ దాంట్లో నేను వేలు పెట్టను, ఎవరి ఎలక్షన్ వాళ్ళు జాగ్రత్త చేద్దాం, ఇంకా మనం గొడవ పడద్దు అని సిస్టమేటిక్గా మాట్లాడుకొని ఈరోజే ఫీల్డ్లోకి వెళ్ళిపోయి పని మొదలు పెడితే ఇద్దరు గెలుస్తారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అన్న జనసేన నామినేషన్లకి నా 10 రోజులు 5 రోజుల దానంగా ఇంకా సీట్లు పంచుకుంటున్నారు. ఇలాంటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో చేస్తే జగన్మోహన్ రెడ్డి ముందు డిపాజిట్లు కూడా రావు. ఇలాంటి పిచ్చి ఎలక్షన్ చేస్తే దెబ్బతింటారు. 2 నెలలు 3 నెలల ముందు అభ్యర్థులు డిక్లేర్ అవ్వాలా, అభ్యర్థులు ప్రతి ఓటర్ దగ్గరికి 2 సార్లు 3 సార్లు పోయి రావాలి. మరొక విషయం, ఏదైతే అభ్యర్థులు అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా పొత్తులు కన్ఫర్మ్ అయినాయి కానీ టికెట్లు ఎక్కడ కావలేదు. కానీ జనసేన నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇదేంటి? పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుందో తెలియదు కానీ జనసేన పార్టీకి గొడ్డు చాకిరీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నియోజకవర్గాల సమన్వయకర్తలు వచ్చేటికి వాళ్ళ పేర్లు రావట్లా. టీడీపీ పార్టీకి ఎవడు ఫేవర్గా ఉంటాడో వాళ్ళ నుంచి సమన్వయకర్తలు చేస్తున్నారు. పార్టీ ఎలా ముందుకెళ్తుందండి? టీడీపీకి ఉపయోగపడుద్ది కానీ మన పార్టీ ఎలా బతుకుద్ది అది చూసుకోవాలిగా. గొడ్డు చాకిరీ చేసిన పక్క తప్పించి సమన్వయకర్త మీటింగ్ అనగానే ఎవడో అన్నోన్ పర్సన్ టీడీపీ ఫేవర్ ఉన్న పర్సన్ వచ్చేస్తున్నాడు అక్కడికి. ఇలాంటి రాజకీయాలు పనికిరావండి. స్ట్రైట్ నిజాయితీగా ఎలక్షన్ చేసుకోవాలి ఇద్దరు కలిసి. జగన్మోహన్ రెడ్డి 100 నుంచి 150 కోట్లు పెడతాడు రేపు ఎలక్షన్లకి. అతను అన్ని వ్యూహాలు రెడీగా ఉన్నాడు. వీళ్ళు ఎలా పోటీ చేయాలో కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలా. అతను ఎలక్షన్ చేసుకుంటున్నాడు. అతను ఎలక్షన్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు లోపలేసాడు. వీళ్ళు అసలు వదిలేసి చంద్రబాబు నాయుడు బెయిల్ ఎట్లా ఈ గోల్లో పడిపోయారు. అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. అతని వ్యూహాలు ఆలోచనలు అన్నీ కూడా బీజేపీ పార్టీలతో పాజిటివ్గా ఉండటం, ఎలక్షన్లు తను అనుకూలంగా చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవని కూడా దూరంగా ఉంచండి అని చెప్పి బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేశాడు. అతను అన్ని రకాలుగా అడుగులేస్తున్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఓడిపోతే మళ్ళీ పోయి సినిమాలు చేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోతే వయసు అయిపోయింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడు ఇంటి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైల్లోకి వెళ్తాడు. అతని మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులకి ఈ 5 ఏళ్లలో వచ్చిన కరప్షన్ ఎలిగేషన్స్కి జైల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గెలుపు ఎవరికి కావాలా? జగన్కే అనివార్యం గెలుపు. చావో రేవో సమస్య అతనిది, వీళ్ళది కాదు. అతను అర్ధరాత్రి కూడా పనిచేస్తాడు, వీళ్ళు నిద్రపోతుంటారు. సో ఇట్స్ నాట్ ఏ జోక్ జగన్మోహన్ రెడ్డితో డీల్ చేయటం. నేను అదే అంటున్నాను, వాళ్ళిద్దరు 2 పార్టీలు కలిసి వెళ్తే ఎడ్జ్ ఉంది, అనుకూలం ఉంది. దాన్ని కమ్మాస్కి టీడీపీ పార్టీకి ఉండే సహజ ప్రభుత్వమైన అబద్ధాలు, మోసాలు, చీటింగ్లు ఇవి పక్కన పెట్టి ముందు బతికి బాగుంటే చాలరా మన పార్టీ, తర్వాత చూద్దాం. తెలంగాణలో అయిపోయింది మన పని, ఇంకా ఆంధ్రాలో మిగిలాం, ఇక్కడ కూడా అయిపోతే ఏం ఉండదు అని వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వాలా. పవర్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. నీకు 20 ఇచ్చా 25 ఇచ్చా ఓట్లు వేయటంటే కాపులకి ఏం అవసరం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో ఉండగా పవర్ షేరింగ్ అనే మాట అసలు కల్లోన అవుతుందా? అవునండి. ఉండకపోతే విడిగా పోండి ఎలక్షన్కి. మేము వద్దన్నాం ఏంటి, నేను బదిలాడుతున్నాం ఏంటి మేమన్నా? నేనే వెళ్ళి ఆయనతో పొత్తులు పెట్టుకున్నాను. పొద్దునగా డిసైడ్ అవుతాయిగా. ఇప్పుడు ఎందుకు అనుకోవాలి అవన్నీ మనం? ఈయనకి 20 మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఈయన లేకుండా గవర్నమెంట్ ఫామ్ అవుతే ఏంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రంగు వచ్చింది. ఇచ్చిదే 20 సీట్లు అంటే 20 గెలుస్తారా? 20 సీట్లు కాదండి, ఖచ్చితంగా 40-50 సీట్లు ఉంటాయి. ఖచ్చితంగా నేను మినిమం చెప్తున్నా. మినిమం 20 సీట్లు పైన వేసుకోండి ఆయనకి.